ఉమ్మడి ఏపీలో నిర్వహించిన 2011 సెన్సస్ ప్రకారం తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చేపట్టడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ మాల స్టూడెంట్ జేఏసీ మాల ఫెడరేషన్ నాయకులు అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాల విద్యార్థి సంఘాల నాయకుడు మందాల భాస్కర్ మాట్లాడుతూ 2011 జనాభా లెక్కల ప్రకారం వర్గీకరణ నివేదిక ఇవ్వడం సరికాదన్నారు. షమీం అఖ్తర్ ఏకసభ్య కమిషన్ నివేదిక తప్పుల తడకల ఏకపక్షంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు అవుతున్నా ఇంకా ఉమ్మడి ఏపీ లెక్కలు చూపించడం తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించడమే అవుతుందన్నారు. మరియు ఉస్మాన్ యూనివర్సిటీ ఉన్న ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో ముఖ్యంగా షమీం అఖ్తర్ రిపోర్టుని ఈ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టి వర్గీకరణ చేస్తున్నామని చెప్పినటువంటి తీరును తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ రోజు 1997లో 1981 లెక్కల ప్రకారం వర్గీకరణ చేస్తే అది 2004లో కొట్టివేయబడినది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు 2011 లెక్కల ప్రకారం వర్గీకరణ చేశాడు. ఇది పారదర్శకంగా శాస్త్రీయంగా లేదు కాబట్టి దీన్ని కూడా కొట్టివేస్తారనే విషయాన్ని మేము గుర్తు తెలుసుకున్నాం. ముఖ్యంగా 2011 లెక్కల ప్రకారం దళితుల జనాభా 54,32,680 ఉన్నది. మరి షమీం అఖ్తర్ కమిషను 52,17,684 అని నిర్ధారించింది. ఈ యొక్క లెక్కలని ఒకసారి పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నాం. 2014-16లో టీఆర్ఎస్ ప్రభుత్వం లెక్కలు చేస్తే 63,60,158 లెక్కలు చెప్పింది. మరి 2014-16 లెక్కల ప్రకారమేమో 63,60,000 చిల్లర ఉంటే మరి రేవంత్ రెడ్డి గారు షమీం అఖ్తర్ లెక్కల ప్రకారం 52,17,684 ఉంది. ఈ లెక్కలను ఒకసారి ఆలోచన చేయాలి. ఇది తప్పుల తడక. షమీం అఖ్తర్ రిపోర్టు తప్పుల తడక అనే విషయాన్ని గుర్తు చేస్తూ మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ అందులో ఉన్నటువంటి ఉప కమిటీ ఏర్పాటు చేసినటువంటి మంత్రి బృందం కానీ మీరు ఈ లెక్కలపైన స్పష్టత ఇచ్చి మీరు చేసినటువంటి ఏబీసీ వర్గీకరణ సరి అయింది కాదని మీరు లేటెస్ట్ లెక్కలు తీసిన తర్వాతనే ఈ యొక్క వర్గీకరణ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వము 2021లో ఈ యొక్క జనాభా కుల జనగణన జరగాల్సి ఉండే. ఇప్పటికీ 4 సంవత్సరాలైనా లెక్కలు తీయకపోవడాన్ని కేంద్ర ప్రభుత్వం లెక్కలు తీయాలని ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఓ మేధావులారా, ఓ విద్యార్థులారా, ఓ విద్యార్థుల తల్లిదండ్రులారా, ఓ మాల ప్రజా సంఘాలారా, జిల్లాలో ఉన్నటువంటి 30 లక్షల మంది ప్రజలకి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి మేము వర్గీకరణ చేస్తామని చెప్పేసి మన మెత్తటి గుడ్డతో గొంతు కోస్తా ఉంటే మీరందరూ నిద్రపోయి ఉన్నారా? ఒకసారి ఆలోచన చేయండి. మనకు 23 ఉద్యోగాలు వస్తేనే ఒక ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి ఉంది.